థైరాయిడ్ అనేది మనకి ప్రెగ్నెన్సీలో ఎంతైతే ఎఫెక్ట్ చూపిస్తుందో, ఈ వ్యాక్సిన్స్ అనేది కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తాయండి. వ్యాక్సిన్స్ అనేది ఏంటంటే ఎంఎంఆర్ వ్యాక్సిన్ అనేది ఒక మెయిన్ ఇంపార్టెంట్ వ్యాక్సిన్ ఫర్ ఎవ్రీ లేడీ అనమాట. ప్రతి ఒక్క ఉమెన్‌కి ఈ వ్యాక్సిన్ అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. ఎంఎంఆర్ అంటే మిజల్స్, మమ్స్, రుబెల్లా అనమాట. ఈ వ్యాక్సిన్ అనేది మనము చిన్నప్పుడు వేయించేసుకుంటామండి. అంటే 1.5 ఇయర్, 6 ఇయర్స్ లోపల మనం ఈ వ్యాక్సిన్ అనేది వేయించుకుంటాము. బట్ దాని లైఫ్ టైం అనేది కొన్ని ఇయర్స్ మాత్రమే ఉంటుంది. కాబట్టి మనము రీవాక్సినేషన్ అనేది మళ్ళీ చేయించుకోవాల్సి వస్తుంది. మనం బిఫోర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే. రీవాక్సినేషన్ అనేది కంపల్సరీ అనమాట. మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనలో ఆ యాంటీబాడీస్ ఉన్నాయా లేదా అని చెక్ చేయించుకున్న తర్వాత వాళ్ళు టెస్ట్ చేసి చెప్తారనమాట ఆ వ్యాక్సిన్ అనేది మనలో ఇంకా ఇమ్యూనిటీ పవర్ ఉందా లేదా అనేది. ఒకవేళ లేకపోతే మళ్ళీ మనకి రీవాక్సినేషన్ చేస్తారు. చేస్తే అప్పుడు మనకి హెల్దీ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది.